రారా నా అందగాడ అందాల చిన్నవాడు, రారా నా అందగాడ అందాల చిన్నవాడ. బెట్టింగ్ బాబాయ్స్, బెట్టింగ్ బామ్మర్దీస్, బెట్టింగ్ ర్యాంబోస్ వచ్చండి. ఐపీఎల్ వచ్చేస్తుంది, మామూలుగా ఉండదు. 2 నెలల్లో మొత్తం డబ్బులు సంపాదించబడుతుంది. ఇక్కడ మనం నేను సెట్ చేసాను మీకోసం మొత్తం అంతా కూడా. ఓ టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసే కింద లింక్ పెట్టేస్తున్నా. అలాగే బోల్డ్ అన్ని ఫ్యాంటసీ యాప్ ప్రమోషన్స్ మీకోసం తీసుకొచ్చా. ఇంకా అసలు మీ దగ్గర ఉన్న డబ్బులు పెరిగిపోవడమే దొరకకూడదు ఐపీఎల్ అయ్యేసరికి. మీరు మారరే? ఎందుకు మారరో చెప్తా. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ మారరు. సరే, ఎందుకు మారరో చెప్తా. దాని ముందర ఓ లైక్, ఓ షేరు, ఓ సబ్స్క్రైబ్ ఎందుకు అంటే మాకు వాలిడేషన్, మోటివేషన్. లైక్ ఎందుకంటే కొత్త వాళ్ళకి వీడియో ఆటోమేటిక్గా యూట్యూబ్ చూపిస్తుంది. అలా వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఛానల్కి. ఆ పని చేసి పెట్టండి. గోయింగ్ టు ద పాయింట్ ఆఫ్ బెట్టింగ్ బంగారు రాజుస్, బెట్టింగ్ బాబాయ్స్, బెట్టింగ్ ర్యాంబోస్, బెట్టింగ్ బామ్మర్దీస్. పాయింట్ ఏంట్రా అంటే ఐపీఎల్ స్టార్ట్ అవ్వగానే వచ్చేస్తారు మీద జనాలందరూ కూడా. బోల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి మీకు మా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి, మీకు అప్డేట్స్ ఇస్తాం. ఏ టీం గెలుస్తుందో మాకు ముందుగానే తెలుసు. ఈ ప్రిడిక్షన్స్ ABCDEFGH ప్రిడిక్షన్, IJKL MNOP QRST ప్రిడిక్షన్, XYZ ప్రిడిక్షన్ అని చెప్పి రకరకాల పేర్లు పెట్టి బారు దొబ్బి మేము చెప్పినట్టు జరిగిపోయింది. మేము చెప్పడమే ఆలస్యం. అసలు మేము చెప్పింది ఎంత కరెక్ట్గా తూచా చెప్పడం జరిగిపోతుందంటే మీ 1,00,000 10 లక్షలు అయిపోవాలి, మీ 1,00,00,000 10 కోట్లు అయిపోవాలి, మీ 1000 10,000 అయిపోవాలి. నానా అబద్ధాలు చెప్తారు. దానికి మనిషి ఆశాజీవి, కక్కుర్తి కూడా కాస్త ఎక్కువ. కాబట్టి మీ కక్కుర్తిలో అందరి కమండలం పడిపోయి జరిగేది ఏమిట్రా అంటే డబ్బులు పోగొట్టుకుంటారు. ఇది యూజువల్గా ప్రతి ఐపీఎల్లో జరిగేదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాని విషయం, బెట్టింగ్ అన్న ఈ మాయాజాలం ఇంకా నిజంగా ఎవరికి అర్థం కావట్లేదా? నిజంగానే బెట్టింగ్ అంత ఈజీ అయిపోయి ఆ గ్రూప్లో వాడికి ఎవరికో ముందుగానే మ్యాచ్ ఎవరి గురించి తెలిసిపోతే వాడు మీతో ఎందుకు డబ్బులు పెట్టిస్తాడు? వాడే ₹1,00,00,000 పెట్టుకుని దాన్ని 10 కోట్లు 100 కోట్లు చేసుకుంటాడుగా. వాడికైనా సోషల్ సర్వీస్ చేయడానికి ఆడేమన్నా మదర్ తెరీసానా ఇంకేమన్నానా? మీ అందరికీ డబ్బులు రావాలని ఒక తాపత్రయం వాడుకోండి. మీ దగ్గర ఆ 1000 మాత్రమే తీసుకుని దాన్ని 10,000 చేసేసి మీకు బోల్డ్ అంత డబ్బులు సంపాదించి పెట్టాలని వాడికి ఏంటి వస్తుంది చెప్పండి? కొంచెం అన్న ఎప్పుడన్నా ఆలోచించారా? కాస్తన్నా అబే. సరే, అది పక్కన పెడదాం. ప్రాబబిలిటీ చదువుకుని ఉంటారుగా స్కూల్లో. చదువుకోకపోయినా కూడా, గుర్తులేకపోయినా కూడా ఒక మ్యాచ్ ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? గెలవడం లేదా ఓడిపోవడం. మహా అంటే టై ఏ సూపర్ ఓవర్, దానికి కూడా సూపర్ ఓవర్ వెళ్తే మళ్ళీ ఎవడో కూడా ఆడతాడు, గెలవాలి ఓడిపోవాలి. రెండేగా, ఐదర్ యూ విన్, టీమ్ ఏ విన్స్ ఆర్ టీమ్ బి విన్స్. రెండే పాసిబిలిటీస్. నేను ఇప్పుడు 2 గ్రూప్స్ తయారు చేశాను టెలిగ్రామ్లో, వాట్సాప్లో, ఎక్కడ పడితే అక్కడ. ఒక గ్రూప్లో టీమ్ ఏ గెలుస్తుందని చెప్తా, ఇంకో గ్రూప్లో టీమ్ బి గెలుస్తుందని చెప్తా. ఇక్కడో 10,000 మంది ఉన్నారు, ఇక్కడో 10,000 మంది ఉన్నారు. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 10,000 మందికి నేను చెప్పేది కరెక్ట్ అయిపోతుందిగా. దాంట్లో మళ్ళీ టాస్. రోహిత్ శర్మ 15 టాస్లు వరుసగా ఓడిపోయాడు. సార్ రోహిత్ 12, ఇండియా క్యాప్టెన్ మొత్తం 15 ఓడిపోయాడు. దాని ప్రాబిలిటీ ఏంటి? 1 in 32,768. అలాంటి ప్రాబిలిటీ కూడా జరిగిన దాంట్లో టాస్ ఎవడో చెప్తాడు, టాస్ ఇల్లే గెలుస్తారు మాకు ముందరే తెలుసు అని. అది మీరు చూసి దాని మీద డబ్బులు పెట్టేసి డబ్బులు వచ్చేస్తాయని చెప్పి ఫీలింగ్ మీకు. ఇప్పటికన్నా అట్లీస్ట్ ఈ ఐపీఎల్ కన్నా కొంచెం కామన్ సెన్స్ తెచ్చుకోండి. నాకు బోల్డ్ మంది మెసేజ్ చేస్తున్నారు, భయ్యా తెలియక కక్కుర్తి పడి డబ్బులు పెట్టేశాను, స్కూల్ ఫీజు అదే కాలేజ్ ఫీజు పెట్టాల్సిన డబ్బులన్నీ దీనిలో పెట్టేశాను, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంట్లో చెప్పలేను, సింగిల్ మదరు ఇలా సింగిల్ ఫాదరు, అయితే మాకు చాలా కండిషన్స్ చాలా పూర్గా ఉన్నాయి. అంత పూర్ కండిషన్స్లో ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి కదా. ఫీజు డబ్బులు తీసుకెళ్ళి ఇలా బెట్టింగ్ గట్రా పెట్టరు కదా. అసలు బెట్టింగ్ మన స్టేట్స్లో లీగలే కాదు కదా. Dream 11 ఇల్లీగల్ ఆంధ్ర తెలంగాణలో. అదే ఆడకూడదు, అదే వాడకూడదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆన్లైన్ ఎలాంటి గేమ్లో కూడా డబ్బు అన్న కాంపోనెంట్ ఉంటే అది లీగలే కాదు. అయినా కూడా మీరు పక్క రాష్ట్రాల నంబర్లు తీసుకుందామని చేసేసుకొని చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు, మాకు ప్రివ్యూలో ఫస్ట్ కావాల్సింది పిచ్ రిపోర్టు, ఆ టాసు, ప్లేయింగ్ 11, ఎవరు గెలుస్తారో చెప్పాలి. ఇవి చెప్తే మీరు డబ్బులు పెట్టేసుకుందామనా? అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? మారే ఉద్దేశాలే లేవా బాసు? ఇలా ఓన్లీ ఈ బెట్టింగ్ పత్తాపారం చేసేవాళ్ళు మాత్రం ఒకటి చెప్తున్నా, దయచేసి చూడకండి అయ్యా, వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే
మీరు ఫాలో కాకపోయినా వచ్చే నష్టం లేదు, మీరు చూడకపోయినా వచ్చే నష్టం లేదు. మీరు ఇంకో 10 మందిని చెడగొట్టకుండా ఉంటే చాలు. మీరు ఏమన్నా చేసుకోండి, మిమ్మల్ని మార్చలేరు కొంతమంది. మీరిక తూర్పు తిరిగి దండం పెట్టుకుంటా మా జీవితాలు పోయినా పర్లే, మా ఫ్యామిలీ జీవితాలు పోయినా పర్లే అనుకుంటే అది మీ ఇష్టం, దానికి ఎవడేం చేయలేడు. ఇంకో 10 మందిని చెడగొట్టకండి. ఇక్కడ వచ్చేది ఎక్స్పెక్ట్ చేయకండి. నేనైతే అది ఇవ్వ, నేను చెయ్య. బోల్డ్ వస్తాయి ప్రమోషన్లు చేయమని మాకు కూడా. ఇప్పుడు 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ వస్తాయి కొలాబ్ రిక్వెస్ట్లు. 90% వచ్చేవి ఇవే, బెట్టింగ్ యాప్స్, ట్రేడింగ్ యాప్స్. ఇప్పటిదాకా అన్నిటికీ నో చెప్పుకుంటూనే వచ్చాం. చాలా సింపుల్ చేయడం, డబ్బులు ఈజీగానే వస్తాయి. కానీ ఇంకొకడు నష్టపోయిన దాంతో వచ్చిన డబ్బులతో నేను సుఖపడతాను నాకు అనిపించట్లా. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ ఎవడైతే తయారు చేస్తాడో, ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ ఎవడైతే మెయింటైన్ చేస్తుంటాడో, మేము ప్రిడిక్షన్స్ ఇస్తాం వచ్చి జాయిన్ అయిపోయి చెప్తుంటాడో, వాడు ఎవడు మీకోసం, మీ మంచి కోసం ఎవడేం చేయట్లేదు. మీరు ఓడిపోతేనే వాడి డబ్బులు వచ్చేది. 100 మంది పెడితే ఒకడు గెలుస్తాడు, 99 మంది ఓడిపోయిన డబ్బులు వాడికి వెళ్తాయి. ఈ బేసిక్ కామన్ సెన్స్ పాయింట్ అర్థమవుతే బహుశా దానికి దూరం ఉంటారేమో. నేను చెప్పాల్సింది నేను చెప్పా. ఇంకా మీకు ఆ ప్రాబిలిటీ కాన్సెప్ట్ అర్థం కాకపోయినా, ఏదైనా సరే మ్యాచ్లో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, టీమే కానీ టీమ్ బి కానీ కావడం, ఇది అర్థం కాకపోయినా టాస్లో కూడా హెడ్సో టేల్సో ఒక టీం గెలిచిన టీం ఓడిపోతుంది. దానిలో పెద్ద చెప్పేదేం లేదు. ఇది రాకెట్ సైన్స్ అది కాదు. దానిలో మళ్ళీ గ్యారెంటీగా ఇదే గెలుస్తుందని చెప్తాడు. ఆ టీం కనుక గెలవకపోతే పత్తా ఉండడం మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఒకటి పొరపాటు జరిగిపోయింది, ఇవాళ మట్టుకైతే మాకు న్యూస్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటాడు. అవును, మరి వీళ్ళ మామగారు కూర్చున్నారు అక్కడ ఫోన్ చేసి చెప్పడానికి కదా. సరే, చెప్పాల్సింది చెప్పా. మీకు అర్థమై ఉంటే మావా బ్రో మాకు అర్థమైంది, మేము ఉన్నాం, మేము విన్నాం అని కామెంట్ పెట్టండి. లేదు మేము ఇంకా ఇలానే బెట్టింగ్ చేసుకుని బాధపడి మేము బెట్టింగ్ చేసుకుంటే తూర్పుది దండం పెడతామంటారా? పెట్టుకోండి, మిమ్మల్ని ఆపేవాడు ఎవడు లేదు. నా దగ్గర మటుకు రావద్దు. నేను ఈ టాస్లు, ఫ్యాంటసీ 11లు, ఎవడు గెలుస్తాడు, ఈ పత్తి వ్యాపారం నేను చేయదలుచుకోవాలి. ఇది అయిపోయింది, పక్కన పెడదాం. నెక్స్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ న్యూస్ ఏంటంటే, నేను చేసిన వీడియోకి, దీని ముందర వీడియోకి చాలా మంది కమెంట్ పెట్టారు, నీకేం తెలుసు భయ్యా, అండ్రిక్ నార్కియా కేకేఆర్ టీంకి వచ్చేసాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఆడతాడు. రే, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మనం టెన్నిస్ బాల్తో ఆడుకోవడం, మన ఫ్రెండ్స్తో ఆడుకోవడం అది వేరే, ప్రొఫెషనల్ క్రికెట్లో ఆడడం వేరే. ఐ టెల్ యూ వాట్ రియలీ హ్యాపెన్స్. టిపికలీ ఒక ఇంజురీ నుంచి కంబ్యాక్ చేస్తున్నప్పుడు మొహమ్మద్ షమి ఎగ్జాంపుల్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు, దాని ముందర బీజేటీకి వస్తాడు రాలేదు. దాని ముందర కూడా 3-4 నెలలు బౌలింగ్ వేసాడు. అంటే బౌలింగ్ వేస్తూనే ఉన్నాడు, కానీ తను సెలెక్ట్ చేయలేదు. ఎందుకు? తను మ్యాచ్ ఫిట్ కాదు అని. మీరు నెట్స్లో బౌలింగ్ వేయడం వేరు, నెట్స్లో 2 ఓవర్స్ వేయడం వేరు, 4 ఓవర్స్ వేయడం వేరు, 10 ఓవర్స్ వేయడం వేరు. వేసిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ బౌలింగ్ చేయడం వేరు, ఆ లోడ్ బిల్డ్ చేసుకోవడం వేరు. ఇదంతా అయిన తర్వాత మీరు మ్యాచ్లు ఆడడం వేరు. అది అయిన తర్వాత రికవరీ అవుతుందా లేదా, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ ఆడగలుగుతుందా లేదా, ఇవన్నీ చూస్తారు. చూసిన తర్వాతే తీసుకొచ్చి మళ్ళీ ఈ హై లెవెల్ క్రికెట్లో ఆడిస్తారు, ప్రొఫెషనల్ క్రికెట్లో. సో ఇక్కడ ఇప్పుడు అండ్రిక్ నార్కియా కేకేఆర్ క్యాంప్కి వచ్చి బౌలింగ్ వేసేస్తున్నాడు కాబట్టి ఫిట్ అయిపోయాడు అనుకుంటే, అది మనం క్రికెట్ రీహాబ్ని, రికవరీని, వెనక్కి వచ్చే ప్రాసెస్ని, ప్లే ఫ్రమ్ ఇంజరీ అర్థం చేసుకునే వాళ్ళం అవుతాం. అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నా. మీరు ఉట్టి ఐ అండర్స్టాండ్ దట్ లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే సోషల్ మీడియాలో కనిపించింది మొత్తం అంతా నిజం, ఇది అయిపోయింది మొత్తం అబ్సల్యూట్ ట్రూ అనుకుంటారు. కాదు, అది ఒక వంతుకే నిజం. అది దేర్ ఇస్ అ లాట్ దట్ గోస్ బిహైండ్ ద సీన్స్. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు నెట్స్లో బౌలింగ్ వేస్తున్నా కూడా దిట్ విల్ టేక్ టైమ్ ఫర్ దెమ్ టు బికమ్ కంప్లీట్లీ మ్యాచ్ ఫిట్. వాళ్ళని ఫస్ట్ మ్యాచ్లోనే ఆడించాలని గ్యారంటీ లేదు. ఇప్పుడు మయాంక్ యాదవ్ ఆఫ్ ఎల్ఎస్జీ తను కూడా ఎన్సీఏలో ఉన్నాడు. ఎన్సీఏలో ఉంటూ అక్కడ బౌలింగ్ మొదలు పెట్టాట. ఇంకా దానికి లుంబార్ అంటే ఒకడు లంబార్ అని చెప్పి కమెంట్ పెడతాడు, అరే ప్రాపర్ ఉండరు బాబు ఏదైనా పర్లేదు, బేసికలీ బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్, దాని నుంచి రికవర్ అవుతున్నాడు. ఓకే, ఆ రికవరీ ప్రాసెస్లో బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే అర్జెంట్గా వచ్చి మ్యాచ్ ఆడేస్తాడని కాదు. 1 ఓవర్ వేస్తాడు, 2 ఓవర్లు వేస్తాడు, 30 బాల్స్ వేస్తాడు, చూస్తారు ఎలా బాడీ రియాక్ట్ అవుతుందో. దాని తర్వాత కొన్ని ఎక్సర్సైజ్లు చేయిస్తారు, చూస్తారు బాడీ రియాక్ట్ అవుతుంది. ఇవన్నీ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇది ప్రొఫెషనల్ క్రికెట్లో ఉండే ప్రాసెస్, రీహాబ్లో ఉండే ప్రాసెస్. మీరు పూర్తిగా మ్యాచ్ ఫిట్ అవ్వడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అన్ని అయితే కానీ మళ్ళీ వచ్చి ఆడరు. సో టీంతో జాయిన్ అయిపోయినంత మాత్రాన, నెట్స్లో బౌలింగ్ వేసినంత మాత్రాన వాళ్ళు ఫిట్ అయిపోయారని కాదు, ఆ ఫిట్ అయ్యే దారిలో ఉన్నారు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి. నెక్స్ట్, మిచ్ మార్ష్ ఎల్ఎస్జీ క్యాంప్తో పాటు జాయిన్ అవుతాట. ఇంకా అవ్వలేదు, కాకపోతే తనకు కూడా లోవర్ బ్యాక్ ఇష్యూ ఉంది, బౌలింగ్ వేయకూడదని చెప్పి క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పింది. బట్ యాజ్ అ ప్యూర్ బ్యాటర్ ఆడతాను అనుకుంటే క్లియరెన్స్ ఇచ్చారట. సో తను వచ్చి ఎల్ఎస్జీతో జాయిన్ అవుతాడు నెక్స్ట్ వీక్ ఎప్పుడో అని చెప్పి అగైన్ వార్తలు ఉన్నాయి. ప్యూర్ బ్యాటర్గా మాత్రమే ఆడాలి, అది కూడా ఫీల్డింగ్ బౌన్స్ చేయకపోవచ్చు, అంటే ఇంపాక్ట్ సబ్గా యూజ్ చేస్తారేమో అని ప్రస్తుతానికి అయితే రూమర్స్ నడుస్తున్నాయి. ఇది మనకి సీజన్ స్టార్ట్ అయిన వరకు అర్థం కాదు. దిస్ ఇస్ అబౌట్ మిచెల్ మార్ష్.
సిమిలర్లీ అదర్ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఎక్కడ ఫిట్ అవుతారో, ఎంతవరకు ఫిట్ అవుతారో సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మ్యాచ్ వచ్చేంత వరకు మనకు తెలియదు. అప్పటిదాకా వాళ్ళు టీంతో పాటే ఉన్నా, టీంతో పాటు ట్రైన్ అవుతున్నా, ఫిజియోస్ చూసుకుంటారు, ఫిజికల్ ట్రైనర్స్ చూసుకుంటారు, మెసేజ్లు వాళ్ళు జాగ్రత్తగా మసాజ్ చేసి చూసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన కేర్ అంతా ఇస్తారు. అన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా టీందే ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ పక్కన పెడితే కేకేఆర్ వాళ్ళ కెప్టెన్ అజింక్య రహానే అనౌన్స్ చేశారు. చాలా మంది వెంకటేష్ అని చేస్తారు అనుకున్నారు, బట్ వెంకటేష్ అని చేయకుండా అజింక్య రహానే చేసేందుకు కారణం ఏం చెప్పారు వెంకీ మైసూర్ CEO ఆఫ్ కేకేఆర్ అంటే, అజింక్య రహానే దగ్గర బోల్డ్ అంత అనుభవం ఉంది. తను IPL టీమ్స్ కెప్టెన్ చేశాడు, ఇండియా కెప్టెన్ చేశాడు, ముంబైకి రంజీ ట్రోఫీలో కెప్టెన్సీ చేశాడు, సయ్యద్ ముస్తాక్ అలీ చేశాడు. ఇలా తనకి అపారమైన అనుభవం ఉంది కాబట్టి కెప్టెన్సీ ఇది ఒక యంగ్స్టర్కి ఇచ్చేసి దాన్ని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. వైస్ కెప్టెన్గా ఉంటాడు వెంకటేష్ అయ్యర్, డెప్యూటీగా ఉంటాడు టు అజింక్య రహానే, బట్ రహానే కెప్టెన్గా ఉంటాడని చెప్పారు. ఇంట్రెస్టింగ్ ఏమిట్రా అంటే రహానేని ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఆప్షన్స్లో తను వస్తే ఎవరు పిక్ చేయలేదు. సెకండ్ రౌండ్లో మళ్ళీ ఆ పేరు తెప్పించుకొని తను తీసుకున్నారనమాట. 1.5 కోట్లు ఎగ్జాక్ట్ నాకు ఇప్పుడు ఆ ప్రైస్ కూడా గుర్తులేదు, మీకు గుర్తుంటే కమెంట్లో పెట్టండి. చాలా తక్కువ ప్రైస్కే 23 కోట్లు వెంకటేష్ అయ్యర్కి, 1.5 కోట్లు మా అంటే అజింక్య రహానే, బట్ తన్ని క్యాప్టెన్ చేశారు. దట్స్ బికాస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ హీ యాడ్స్ టు ది టీమ్, ఆర్ గతంలో చేసిన క్యాప్టెన్స్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేసిన విషయం అనమాట. సో దట్స్ అబౌట్ అజింక్య రహానే. ఇంకొక విషయం, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఎవరు ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా KL రాహుల్ని అడిగితే నేను చెయ్యను, ప్యూర్ ప్లేయర్గానే కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పాడు అని చెప్పి రూమర్స్ ఉన్నాయి, అగైన్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఎంతవరకు నిజమో వీ డోంట్ రియలీ నో. సో ఇట్స్ ఐదర్ ఫ్యాఫ్ డు ప్లెసీ ఆర్ అక్షర్ పటేల్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిగా క్యాప్టెన్స్ ఇవ్వచ్చు అంటున్నారు. హ్యారీ బ్రూక్ ఇస్ ఎనివేస్ పుల్డ్ అవుట్. సరే తను క్యాప్టెన్స్ ఇస్తారని కాదు, ముందర చెప్పిన వీడియోనే ఈజ్ పుల్డ్ అవుట్. తన స్థానంలో ఎవరు వస్తారు, సంబడి లైక్ డివాల్డ్ బ్రూవిస్ రావచ్చు అంటారు. మీ ఉద్దేశంలో డూ యూ నో ఆఫ్ ఎనీ అదర్ ప్లేయర్ ఆ నంబర్ 4 స్లాట్లో కానీ నంబర్ 5 స్లాట్లో కానీ వచ్చి ఒక ఫారెన్ ప్లేయర్, బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉన్న ప్లేయర్ ఎవరన్నా మీకు కనుక గుర్తుంటే కనుక లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు సీ ఆప్షన్స్ ఏమున్నాయో, బికాజ్ ఇప్పుడు డీసీకి ఎవరన్నా దొరుకుతారా ఈ సిచ్యువేషన్ అన్నది తెలీదు. కేకేఆర్ క్యాప్టెన్ మనకు తెలుసు, పంజాబ్ కింగ్స్ క్యాప్టెన్ శ్రేయస్ అని తెలుసు. అయినో కేకేఆర్ టీం గురించి ఇంకా మాట్లాడుకోలేదు, పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడలేదు, గుజరాత్ టైటన్స్, LSG, కేకేఆర్ అండ్ RR వీళ్ళ గురించి ఇంకా మనం డిస్కస్ చేయలేదు. మిగతా వాళ్ళ గురించి డిస్కస్ చేసేసాం, ఆ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి, ఆ ప్లేలిస్ట్ ఆల్రెడీ ఉంది. దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, సమ్వేర్ ఈ వీడియోలో ఎక్కడ చూడ దాని థంబ్నెయిల్స్ కనిపిస్తాయి. ప్లీజ్ డూ చెక్అవుట్ దోస్ వీడియోస్. మళ్ళీ చేసి ప్రయోజనం లేదు. విల్ ప్రాబ్లీ డూ ది ప్లేయింగ్ 11s ఆర్ అప్డేటెడ్ స్క్వాడ్స్ యాజ్ యూ కమ్ క్లోజర్ టు ది స్టార్ట్. ఇంకా 8 రోజులు ఉంది కదా, చేద్దాం, దానికి వేరేగా చేద్దాం. కానీ మళ్ళీ పూర్తి స్క్వాడ్ గురించి చేయడం మేక్స్ నో సెన్స్. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, లింక్స్ పెడతా, అది చూసుకోండి, అర్థమైపోతుంది. సో ఇదన్నమాట సంగతి. సో బేసిక్గా ఫైనల్గా చెప్పేది మరొకటిసారి ఏంటంటే, ఈ బెట్టింగ్ బాబాయిలకి చెప్పే ఒక హంబుల్ విన్నపం ఏంటంటే, దయచేసి మీ కష్టార్జితాన్ని, మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని, ఆర్ మీ ఇంట్లో వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుని అనవసరంగా ఇలా వేస్ట్ చేయకండి. బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది, ఇది సరికాదు. ఇప్పటికన్నా నేర్చుకోండి. ఇప్పటికన్నా మీరు ఆ ఊబిలో పడి మీ ఫ్యామిలీని మీతో పాటు ఊబిలో పడేయకండి. దీంట్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు చాలా చాలా తక్కువ, 100కో 1,00,00,000కో ఒకడు ఉంటాడు. వాళ్ళని చూసి అనవసరంగా వాతలు పెట్టుకోకండి. ఇది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అవుతుంది. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు ఇంకా అర్థం కాకపోతే, ఐ విష్ గాడ్ పుట్ సమ్ సెన్స్ ఇన్ టు యూ. అండ్ ఏదో విధంగా మీ చేతికి డబ్బులు రాకూడదని కోరుకుంటున్నాను బెట్టింగ్లో పెట్టడానికి. అంతే చేయగలను. ఎనీవేస్, లైక్ ది వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ ఇట్, అండ్ ఆఫ్ కోర్స్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి, బికాస్ దట్ విల్ గివ్ us లాట్ ఆఫ్ మోటివేషన్ టు గో ఫార్వర్డ్ అండ్ వాలిడేషన్ ఆల్సో దట్ మేము చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చుతుందని. మరొకటి మళ్ళీ కలుసు. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.